హలో నమస్తే. మన నల్గొండలో చెఫ్ కిరణ్ అన్న అయితే ఫుడ్ ఇన్‌స్టిట్యూట్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజైతే మనం అన్న ఇన్‌స్టిట్యూట్‌లో వెజ్ బిర్యానీ ఏ విధంగా చేస్తారో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మనం ఈ వెజిటబుల్ బిర్యానీ రెడీ చేసుకోవడానికైతే మనకు నచ్చిన వెజిటబుల్స్ అన్నీ కూడా ఏసేసుకొని హాఫ్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మన బిర్యానీలోకి అయితే మసాలా అయితే రెడీ చేసుకుందాం. ఇందులో అయితే పసుపు, ఉప్పు, కారం, టేస్టింగ్ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకోవాలి. మన లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్న తర్వాత ధనియా పౌడర్, ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఒక హాఫ్ కేజీ అయితే పెరుగు అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం కొద్దిగా హాట్ ఆయిల్ యాడ్ చేసుకొని వీటిని ఏంటంటే బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత మిక్స్ చేసుకుంటే మనకి బిర్యానీ ఫ్లేవర్ అనేది అంత బాగా వస్తుంది. మనమైతే ఇందాకైతే మనం పక్కన పెట్టుకున్నాం కదా హాఫ్ బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్, ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా మనకి మన మసాలాలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం మిక్స్ చేసేటప్పుడు ఏంటంటే మెల్లగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఫాస్ట్గా మిక్స్ చేసుకుంటే మన ఆలు ఉంది కదా, ఆలు అనేది మ్యాష్ అయిపోతుంది అనమాట. మనకు వెజ్ బిర్యానీలో ఏంటంటే పన్నీర్ వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మన వెజిటేబుల్స్ అయితే ఇప్పుడు దమ్లో కుక్ అవ్వడానికైతే కొద్దిగా మనం ఒక 4 గంటలు అయితే మనం అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే వాటర్ మనకు దమ్ములో ఏంటంటే వాటర్ ఉండడం వల్ల కింద అడుగంటదు, ప్లస్ ఏంటంటే మసాలా అనేది ముక్కలకు బాగా పడుతుంది. ఇప్పుడైతే మనం కొద్దిగా సాల్ట్ వేసుకొని మరోసారి అయితే మిక్స్ చేసుకోవాలి దీన్ని, ఈ మిశ్రమాన్ని అయితే. మనం వీటి మీద రైస్ వేసే ముందు ఏంటంటే అన్ని వెజిటేబుల్స్ కూడా ఒకే విధంగా ఒకే లెవెల్లో ఉండేటట్టు ఈ విధంగా మన వీడియోలో చూపించినట్టు చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఒక రైస్ బౌల్ పెట్టేసుకొని దాంట్లో అయితే మనం గ్రీన్ బటానీ అయితే యాడ్ చేసుకోవాలి. గ్రీన్ బటానీ వేసిన తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి, బగారాకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మనం ఈ విధంగా స్పైసెస్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన బిర్యానీ రైస్ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే మనం కొద్దిగా సాల్ట్ వేసేసుకుందాం. దీంట్లో వాటర్ అయితే బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు బాయిల్ అయ్యేటప్పుడు ఏంటంటే మనం రైస్ అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి. మనం ఇందులో యాడ్ చేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా మన రైస్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. బిర్యానీ రైస్ అనేది 70% కాగానే తీసి మన బిర్యానీలో అయితే వేసుకోవాలి. లేదంటే ఏంటంటే మెత్తగా అయిపోతుంది, మనం చేసింది కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట. అన్న కూడా ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాడు బిర్యానీ రైస్ అనేది ఏ విధంగా కుక్ అయిందో. ఇప్పుడైతే ఆ బిర్యానీ రైస్ మనం బిర్యానీ రైస్ని అయితే మన వీడియోలో చూపించే విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల ఏంటంటే మనం తీసేటప్పుడు కూడా మనకి రైస్ అనేది మంచిగా పొల్లులుగా వస్తుంది. ఎవరైనా ఫుడ్ బిజినెస్ పెట్టాలనుకునే వాళ్ళు మరియు బిర్యానీస్, పులావ్స్ ఏ విధంగా వేయాలో నేర్చుకోవాలనుకునే వాళ్ళు మాత్రం మన అన్న నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అన్ననైతే కాంటాక్ట్ కావచ్చు. బిర్యానీ తీసేటప్పుడు పైన ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేసుకొని కొద్దిగా కలర్ యాడ్ చేసుకుంటే కలర్ కూడా యాడ్ చేసుకుంటే కొద్దిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. మ్యాక్సిమం మనం ఇంట్లో చేసుకుంటే మాత్రం కలర్ అయితే అవాయిడ్ చేయడం అయితే బెటర్. ఒకసారి బిర్యానీ అయితే ఏ విధంగా ఉందో ఒకసారి అయితే వీడియోలో అయితే చూద్దాం. బిర్యానీ అయితే అసలు సూపర్ వచ్చింది. మనం బిర్యానీ తీసేటప్పుడు మిడిల్లో నుంచి కాకుండా ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా వన్ సైడ్ నుంచి తీయాలి. వన్ సైడ్ నుంచి తీసుకొని మనం ఏ విధంగా కావాలో ఆ విధంగా సర్వ్ చేసుకోవచ్చు. కొంతమంది మసాలా ఇష్టపడుతుంటారు, కొంతమంది నాన్ మసాలా అంటే లైట్ మసాలా ఆ విధంగా ఇష్టపడుతుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మామ.